వన్ టౌన్ పోలీస్ స్టేషన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్స్లో రెండు వేరువేరుగా రెండు గంజాయి కేసులు నమోదు చేయబడ్డాయి. ముఖ్యంగా ఇప్పుడు మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మొత్తం 9 మంది మీద, ఈ 9 మంది కూడా మిర్యాలగూడ పట్టణానికి చెందిన వాళ్ళు. వీళ్ళకి ఈ అమరలింగం అనేటటువంటి పల్నాడు జిల్లా మాచర్లకు సంబంధించినటువంటి వ్యక్తి వీళ్ళకి గాంజాయి సప్లై చేయడానికి ఈరోజు ఇక్కడికి వస్తే అతన్ని నమ్మదగిన సమాచారం మేరకు మిర్యాలగూడ టూ టౌన్ ఇన్స్పెక్టర్ సోము నర్సయ్య, వాళ్ళ ఎస్ఐ గారు, మిగతా వాళ్ళు అతన్ని పట్టుకొని అతని దగ్గర నుంచి మనం మొత్తం 1100 గ్రాములు, కిలో 100 గ్రాముల గాంజా, ఎండు గాంజా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి ఒక 900 రూపాయల నగదు, అదేవిధంగా ఈ 4 మొబైల్ ఫోన్స్. వీళ్ళందరూ కూడా మిర్యాలగూడ, ఎక్కువ తాళ్ళగడ్డ, సీతారాంపురంకి చెందినటువంటి వాళ్ళు. ఈ పిల్లలందరూ గత కొంతకాలంగా గాంజాయి తాగటం అలవాటు చేసుకొని వీళ్ళకి అధిక మొత్తంలో డబ్బులు తీసుకొని వీళ్ళ దగ్గర ఈ అమరలింగం ఎవరైతే మాచర్ల అతను ఉన్నాడో ఇతను వీళ్ళకి గాంజా సప్లై చేస్తూ ఉన్నాడు. సో దీంట్లో భాగంగా ఈరోజు పొద్దున ఇతను ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కళాభారతి పక్కన ఉన్నటువంటి ఒక ప్లేస్లో వీళ్ళందరూ కలుసుకొని గాంజాయి పంచుకునే క్రమంలో మిర్యాలగూడ టూ టౌన్ పోలీసు ఇన్స్పెక్టరు సోము నర్సయ్య వాళ్ళ సిబ్బంది దాడి చేసి పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా మిర్యాలగూడ వన్ టౌన్ లిమిట్స్లో కూడా ఈరోజు ఇంకొక గాంజాయి కేసు నమోదు చేయబడింది. దీంట్లో మిర్యాలగూడ వన్ టౌన్ లిమిట్స్లోని అగ్రిగోల్డ్ వెంచర్లో ఈరోజు ఈ 6 నిందితులు అక్కడ సమావేశమై వాళ్ళు అందాజా 1400 గ్రాములు, అంటే 1 కిలో 400 గ్రాముల గాంజా వాళ్ళు వీళ్ళకి సాయిరామ్ అనేటటువంటి వ్యక్తి, ఇతనిది నేరేడుచర్ల. ఇతను తరచుగా సీలేరు వెళ్ళి, సీలేరు డొంకరాయి ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచి గాంజా తీసుకొచ్చి ఇక్కడ పిల్లలకు అమ్ముతున్నట్టు తెలిసింది. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అతని దగ్గర నుంచి ఈ షేక్ అఫ్రోజ్ అండ్ అహ్మద్ వీళ్ళతో పాటు ఇంకొక 4, మొత్తం 6 ఈ గాంజాయి తీసుకొని గాంజాయి పంచుకొని తాగే క్రమంలో మన వాళ్ళు వీళ్ళని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరికీ మేము టెస్ట్ చేసినాము, గాంజా టెస్ట్. దాంట్లో కూడా వీళ్ళందరికీ పాజిటివ్ వచ్చింది. వీళ్ళ మీద గతంలో కూడా కేసులు ఉన్నాయి. సో మరొకసారి వీళ్ళందరినీ కూడా ఈరోజు మిర్యాలగూడ వన్ టౌన్ పిఎస్ నుంచి క్రైమ్ నెంబరు 356/25లో వీళ్ళందరినీ కూడా మేము రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మిర్యాలగూడ పట్టణంలో కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడ కూడా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మిషన్ పరివర్తనలో భాగంగా ఎక్కడ గాంజాయి కొన్నా, తాగినా, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసినా సహించేది లేదు. చట్టరీత్యా చాలా సీవియర్ యాక్షన్ తీసుకోబడుతుంది. వాన్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే పల్నాడు నుంచి, దాచేపల్లి నుంచి ఇక్కడ గంజాయి అమ్మటానికి వస్తున్నారో వాళ్ళకు కూడా మా వైపు నుంచి సీరియస్ వార్నింగ్. ఇంకా కూడా కొంతమంది మీద మాకు సమాచారం ఉంది, అమ్మేవాళ్ళ మీద, కొనేవాళ్ళ మీద, అట్లే గంజాయి సేవించే వాళ్ళ మీద. వీళ్ళందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. పొరపాటున ఈ యాక్టివిటీలోకి వాళ్ళు వస్తే చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. వీళ్ళకి జైలు శిక్ష పడేటట్టు కూడా మేము విశ్వ ప్రయత్నం చేస్తాం దీంట్లో. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండి ఈ సమాచారం ఏమన్నా వాళ్ళకు ఉంటే ఇమ్మీడియట్గా వాళ్ళు పోలీసు వారికి తెలియపరిచి వాళ్ళ పిల్లల్ని బాగు చేసుకోవటానికి అవకాశం తీసుకోవాల్సిందిగా మేము తల్లిదండ్రులను కూడా కోరుతా ఉన్నాం. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో మిషన్ పరివర్తన పేరు మీద జరిగేటటువంటి ఈ గాంజా, యాంటీ గాంజా డ్రైవ్ అన్ని చోట్ల కూడా ఇట్లే కంటిన్యూస్గా జరుగుతుంది. ఎవరు దీంట్లో దొరికినా కూడా వాళ్ళని ఉపేక్షించేది లేదు. థ్యాంక్ యూ. పట్టుకోవటము, దాంట్లో వీళ్ళని మనం టెస్ట్ కూడా చేయడం జరిగింది. దీంట్లో పాజిటివ్ వచ్చింది. వీళ్ళలో కొంతమంది మీద గతంలో గంజాయి సస్పెక్ట్ షీట్స్ ఉన్నాయి. గతంలో కేసులు కూడా ఉన్నాయి వీళ్ళ మీద. 24, 25, 2 సంవత్సరాల్లో ఉన్నాయి వీళ్ళకి. మన స్పాస్మో టాబ్లెట్స్ సీజ్ చేయడం జరిగిందో అవి కారంపొడి ఒక షాప్ నుంచి పిల్లలు తెచ్చుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు గంజాయి సీజ్ చేసిందంతా కూడా వీళ్ళకి ఒకటి డొంకరాయి సీలేరు నుంచి సప్లై అయ్యేది ఒకటి, తర్వాత మాచర్ల నుంచి ఒకటి ఈ సప్లై జరుగుతూ ఉంది. పిల్లలు బయటకు వెళ్ళి తెచ్చుకుంటున్నారు కాబట్టి కొంచెం ఈ విషయంలో ఇంకా మేము కొంత శ్రమించాల్సి ఉంది వీళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి. ఎట్టి పరిస్థితిలో కూడా ఎక్కడి నుంచి వీళ్ళకి సప్లై చేసినా వాళ్ళని కూడా మేము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం.